2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీ మంగళవారం నాడు డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి. దేశవ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. ఇక విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ బాబు నేతృత్వంలో నివాళులు అర్పించడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రవేశ మార్గం వద్ద గల భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నేతృత్వంలో పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ బాబు, శ్రీమతి మురళమ్మ, ప్రఖండ ప్రముఖ్ శివశంకర్ రాజు, తిరుపతి జిల్లా విహెచ్పి ప్రచార ప్రసార ప్రముఖ్ నామా వరదరాజులు, విహెచ్పి సహకార్యదర్శులు శివకుమార్, సూర్యనారాయణ, బజరంగ దళ్ కిరీటి పాల్గొన్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలపై డాక్టర్ సుధాకర్ బాబు, శివశంకర్ రాజు ఈ సందర్భంగా మాట్లాడారు. మీ విఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మిత్రులారా. 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి మనం చాలా గొప్పగా ధన్యవాదాలు చెప్తూ నివాళులు అర్పించాము. విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా తరఫున ఘనంగా చేశాము. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుతూ వచ్చాము. ఈసారి ఇంకా బాగా జరిగింది. సో దీన్ని పూర్తిగా తీసుకొని ప్రజలంతా కూడా వారి మనసులోని ఐడియాస్, వారి భారత అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కళ్ళు మనసులో నాటుకొని చేస్తే భారతదేశం విశ్వగురు అవడానికి ఎన్నో రోజులు పడుతుంది. అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న జన్మించి 1956 డిసెంబర్ 6న స్వర్గస్థులయ్యారు. ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన చేసిన సేవలు గుర్తుంచుకోవడం చాలా విశేషమైనటువంటి రోజుగా మనకి భావించి విశ్వ హిందూ పరిషత్ ప్రతి సంవత్సరం ఈ విధంగా ఘనంగా ఆయన నివాళులు అర్పిస్తుంది. మొట్టమొదటిసారి అంబేద్కర్ గారు ఆర్ఎస్ఎస్ శాఖకు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ క్రమశిక్షణను పద్ధతిని చూసి ఆయన చాలా ఆకర్షితుడయ్యాడు. తర్వాత హిందూ సమాజంలోని అసమానతలు నిర్మూలించి మన హిందూ సమాజం ఐక్యతకు, సనాతన ధర్మ రక్షణకు ఆయన చేసినటువంటి విశేష కృషి గుర్తుంచుకోవాలి. నాకు ఇప్పుడు పెట్టారండి. కానీ ఆయన 1964లో విహెచ్పి స్థాపించబడింది. ఆయన జయంతిని ఎంతో ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి ఆయన మన దేశాభివృద్ధిలో ఆయన యొక్క ఘనమైన కృషికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం హిందూ పరిషత్తు ఈ అంబేద్కర్ జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటూ అదే విధంగా మన బాబురావు అంబేద్కర్ పెళ్లికి పోయి నేటి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి కూడా ఆయన కూడా ఏమంటే విహెచ్పి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి విహెచ్పి సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ వ్యక్తి. అందుకోసమే ఆయన కూడా ఈ మత మార్పులను వీటిని తర్వాత వచ్చేసి అంబేద్కర్ గారు కూడా ఈ మత మార్పులను వ్యతిరేకంగా మన హిందూ సమాజంలో జరిగినటువంటి విచ్ఛిన్నతకు ఆయన అరికట్టి మన సనాతన ధర్మాన్ని ఐక్యం చేయడానికి సమాజం ఇప్పటికీ ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. జై భీమ్జీ, జై శ్రీరామ్. జై శ్రీరామ్.